రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన వారు? ఆప్షన్స్: అరవింద్ ఘోష్, దాదాబాయి నౌరోజీ, లాలా లజపత్ రాయ్, ఎంఎన్ రాయ్. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఎంఎన్ రాయ్. రాడికల్ డెమోక్రటిక్ పార్టీని స్థాపించిన వారు ఎంఎన్ రాయ్. ఓకే, నెక్స్ట్ వన్. టండ్రా మండలంలోని యురేషియాలో నివసించే స్థానిక ప్రజలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: ఎస్కిమోలు, బుష్మాన్, లాపులు, పింగ్మీలు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ లాపులు. టండ్రా మండలంలోని యురేషియాలో నివసించే స్థానిక ప్రజలను ఇలా పిలుస్తారు. లాపులు అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. జెండా వేస్తా అనున్నది వీరి యొక్క ముఖ్యమైన శాశ్వత గ్రంథము. ఆప్షన్స్: ప్రాచీన పర్షియన్లు, ప్రాచీన గ్రీకులు, ప్రాచీన ఈజిప్షియన్లు, ప్రాచీన రోమన్లు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రాచీన పర్షియన్లు. జెండా వేస్తా అనున్నది ప్రాచీన పర్షియన్ల యొక్క ముఖ్యమైన సారస్వత గ్రంథము. ఓకే, నెక్స్ట్ వన్. ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ కార్టెట్ అను యాత్రికుడు ఈ దిశలో గల దేశాలకు సముద్ర మార్గం కనిపెట్టుటకు ప్రయత్నించును. ఆప్షన్స్: దక్షిణము, పడమర, ఉత్తరము, తూర్పు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తూర్పు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన జాన్ కార్టెట్ అను యాత్రికుడు తూర్పు దిశలో గల దేశాలకు సముద్ర మార్గమును కనిపెట్టుటకు ప్రయత్నించును. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాష్ట్రపతికి గల శాసన నిర్మాణ అధికారాల్లో ఇది ఒకటి. ఆప్షన్స్: విదేశాలతో సంధులు, ఒప్పందాలు చేసుకోవడం, విదేశీ రాయబారులను ఆహ్వానించడం, రాష్ట్ర ప్రభుత్వాల పాలన గురించి ఆదేశాలు జారీ చేయడం, దేశ క్షేమం కొరకు అత్యవసర శాసనాలు జారీ చేయడం. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దేశ క్షేమం కొరకు అత్యవసర శాసనాలు జారీ చేయడం. భారత రాష్ట్రపతికి గల శాసన నిర్మాణ అధికారాల్లో దేశ క్షేమం కొరకు అత్యవసర శాసనాలు జారీ చేయడం అన్నది ఒకటి. ఓకే, నెక్స్ట్ వన్. నికర జాతీయోత్పత్తిని ఇలా కనుగొనొచ్చు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ స్థూల జాతీయోత్పత్తి, విదేశాల నుండి వచ్చే నికర ఆదాయం. సెకండ్ ఆప్షన్ స్థూల జాతీయోత్పత్తి తరుగుదల. థర్డ్ ఆప్షన్ స్థూల దేశీయోత్పత్తి జాతీయ ఆదాయం. ఫోర్త్ ఆప్షన్ మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్థూల జాతీయోత్పత్తి తరుగుదల. నికర జాతీయోత్పత్తిని స్థూల జాతీయోత్పత్తి తరుగుదల ద్వారా కనుగొనవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అత్యధిక వేల పరిమితి నమోదు కాబడిన ప్రాంతము. ఆప్షన్స్: ఫండీ అఖాతము, హడ్సన్ అఖాతము, కాంబే అఖాతము, బంగాళాఖాతము. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ఫండీ అఖాతము. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫండీ అఖాతము. అత్యధిక వేల పరిమితి నమోదు కాబడిన ప్రాంతము ఫండీ అఖాతము. ఓకే, నెక్స్ట్ వన్. భూకేంద్ర మండలంలోని రసాయనాల సమ్మేళనము. ఆప్షన్స్: ఆక్సిజన్ మరియు మెగ్నీషియం, సిలికా మరియు అల్యూమినియం, సిలికా మరియు మెగ్నీషియం, నికిల్ మరియు ఇనుము. ఓకే, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నికెల్ మరియు ఇనుము. భూకేంద్ర మండలంలోని రసాయనాల సమ్మేళనము నికెల్ మరియు ఇనుము. ఓకే, నెక్స్ట్ వన్. లాంబెర్ట్ మరియు బియోర్డ్మర్ అనున్నవి హిమపటలాలు, హిమాని నదములు, చల్లని పవనములు, మంచు కొండలు.
కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హిమానీ నదములు. లాంబెర్ట్ మరియు బియోడ్మోర్ అనున్నవి హిమానీ నదములు. ఓకే, నెక్స్ట్ వన్. కన్నడ భాషలో కవి రాజమార్గము అను గ్రంథం రాసిన రాష్ట్రకూటరాజు. ఆప్షన్స్: అమోఘవర్షుడు, దంతిదుర్గుడు, ధ్రువుడు, కీర్తివర్మన్. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమోఘవర్షుడు. కన్నడ భాషలో కవి రాజమార్గము అను గ్రంథం రాసిన రాష్ట్రకూటరాజు అమోఘవర్షుడు. ఓకే, నెక్స్ట్ వన్. కర్కాటక రేఖ మీద సూర్యుని కిరణాలు లంబంగా పడు రోజు. ఆప్షన్స్: జూన్ 21, మార్చి 21, డిసెంబర్ 22, సెప్టెంబర్ 23. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జూన్ 21. కర్కాటక రేఖ మీద సూర్యుని కిరణాలు లంబంగా పడు రోజు జూన్ 21. ఓకే, నెక్స్ట్ వన్. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టు సమయం. ఆప్షన్స్: 6 నిమిషాలు, 8 నిమిషాలు, 2 నిమిషాలు, 4 నిమిషాలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 4 నిమిషాలు. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను 1 డిగ్రీ దూరం తిరగడానికి పట్టు సమయం 4 నిమిషాలు. ఓకే, నెక్స్ట్ వన్. కూడిన గుర్తు ప్లస్ గుర్తు సాంకేతిక చిహ్నాన్ని పట్నంలో చూపించినట్లయితే అది ఈ అంశాన్ని సూచిస్తుంది. ఆప్షన్స్: బావి, నూనె బావి, ఊట బావి, గని. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఊట బావి. కూడిక గుర్తు ప్లస్ గుర్తు సాంకేతిక చిహ్నాన్ని పటంలో చూపినట్లయితే అది ఈ అంశాన్ని సూచిస్తుంది, ఊట బావిని సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. విశాఖపట్నము ఈ రైలు మార్గంలో ఉన్నది. ఆప్షన్స్: మద్రాసు గుంతకల్, మద్రాసు కోల్కత్తా, బెంగళూరు హైదరాబాద్, కాచిగూడ మన్మడ్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మద్రాసు కోల్కత్తా. విశాఖపట్నము ఈ రైలు మార్గంలో ఉన్నది. మద్రాసు కోల్కత్తా. ఓకే, నెక్స్ట్ వన్. సైన్య సహకార పద్ధతిని అందరికన్నా ముందుగా అంగీకరించిన స్వదేశీ. ఆప్షన్: కర్ణాటక నవాబు, బెంగాలు నవాబు, హైదరాబాద్ నవాబు, జూనాగఢ్ నవాబు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్ నవాబు. సైన్య సహకార పద్ధతిని అందరికన్నా ముందుగా అంగీకరించిన స్వదేశీ హైదరాబాద్ నవాబు. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్రాన్స్లో ప్రతి ఏటా జాతీయ దినంగా జరుపుకున్న రోజు. ఆప్షన్స్: జూలై 14, జూన్ 21, జూలై 25, జూలై 4. ఆన్సర్ గెస్ చేయండి. ఫ్రాన్స్ ప్రతి ఏటా జాతీయ దినంగా జరుపుకునే రోజు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జూలై 14. ఫ్రాన్స్లో ప్రతి ఏటా జాతీయ దినంగా జరుపుకునే రోజు జూలై 14. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో బ్రిటిష్ అధికారిని స్థాపించడానికి నాంది పలికిన యుద్ధం. ఆప్షన్స్: మొదటి కర్ణాటక యుద్ధం, బాక్సర్ యుద్ధం, మొదటి మైసూర్ యుద్ధం, ప్లాజీ యుద్ధం. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్లాజీ యుద్ధం. భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని స్థాపించడానికి నాంది పలికిన యుద్ధం
ప్లాసీ యుద్ధం. ఓకే, నెక్స్ట్ వన్. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవేద రాజ్యం అనే పదం భారతదేశానికి భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడినది. ఆప్షన్స్ 44, 42, 41, 43. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 42. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవేద రాజ్యం అనే పదం భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చబడింది. ఓకే, నెక్స్ట్ వన్. సంఘాలను ఏర్పరచుకునే హక్కు అనున్నది దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ సామాజిక హక్కు, చట్టపరమైన హక్కు, ఆర్థిక హక్కు, రాజకీయ హక్కు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సామాజిక హక్కు. సంఘాలను ఏర్పరచుకునే హక్కు అనున్నది దీనికి ఉదాహరణ సామాజిక హక్కు. ఓకే, నెక్స్ట్ వన్. నదుల నుండి లభించే నీరు దీనికి ఉదాహరణ. ఆప్షన్స్ ప్రైవేటు వస్తువు, ఆర్థిక వస్తువు, సార్వజనిక వస్తువు, ఉచిత వస్తువు. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఉచిత వస్తువు. నదుల నుండి లభించే నీరు దీనికి ఉదాహరణ ఉచిత వస్తువు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ లాస్యాస్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.